ఇంతకుముందు ఒక వ్యక్తి బాడీ ఒక షేప్కు రావాలంటే, అంటే చక్కగా బాడీ షేప్ ఉండాలి, మంచి కండు ఉండాలి అని ఆశించేటటువంటి వాళ్ళు చాలా క్రమముగా ఎక్సర్సైజ్ చేస్తూ వెళ్ళేవాళ్ళు. చాలా పద్ధతిగా, చాలా సిస్టమేటిక్గా, చాలా క్రమముగా, డిసిప్లిన్తో ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు. ఎక్సర్సైజ్ చేసినప్పుడు వారి శరీరంలో ఉన్నటువంటి కొవ్వు కరగడానికి టైం పట్టేది. ఆ కొవ్వు కరిగి కండ ఒక షేప్లో ఫామ్ అవ్వడానికి టైం పట్టేది. సంవత్సరం పట్టేది, 2 సంవత్సరాలు పట్టేది, 3 సంవత్సరాలు పట్టేది. కానీ ఇప్పుడు అలా కాదు. నెల రోజుల్లో షేప్ వచ్చేసాడు. నెల రోజుల్లో గ్రీకు వీరుడిగా తయారైపోవాలి. ఏమైపోవాలి? నెల రోజుల్లో, 2 నెలల్లో ఏమొచ్చేసేయాలంట? కండలు వచ్చేసేయాలంట, వీడి బాడీ మొత్తం షేప్ వచ్చేసేయాలంట అని చెప్పి అడ్డదారులు దొక్కుతున్నారు. అడ్డమైన ఇంజక్షన్లు చేయించుకుంటున్నారు. దానికి స్టెరాయిడ్స్ వాడుతున్నారు. 2 monthsలో షేప్ వచ్చేస్తుంది, 3rd monthలో ప్రాణం పోతుంది. అరే, అంత చక్కగా జిమ్ చేసేవాడు కదా, జిమ్ చేసేవాడు ఒక క్రమ పద్ధతిలో చేయలా. అనవసరమైన స్టెరాయిడ్స్ వాడి, అనవసరమైన ఇంజెక్షన్స్ తీసుకొని, అనవసరమైనటువంటి ట్యాబ్లెట్లు వేసుకొని తక్కువ కాలంలోనే షేప్ వచ్చేసేయాలి, తక్కువ కాలంలోనే కండ వచ్చేసేయాలి అని చెప్పి ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. ఈరోజు తక్కువ కాలంలోనే సేవలో పేరు వచ్చేసేయాలి, సంఘంలో పేరు వచ్చేసేయాలి అని చెప్పి ఈరోజు చాలామంది దొడ్డిదారుల్లో వెళ్తున్నారు. వ్యూస్ను కొంటున్నారు, లైక్స్ని పెంచుకుంటున్నారు, దానికోసం టీమ్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏదో విధంగా ప్రజల్లోకి వెళ్ళిపోవాలి అని ఆశిస్తున్నారే కానీ ప్రభువు నన్ను గొప్ప చేయాలి, ప్రభువు నన్ను వాడుకోవాలి, ప్రభువు నన్ను తన చిత్త ప్రకారము ఉన్నతమైన స్థితికి, ఉన్నతమైన పాత్రగా నన్ను హెచ్చించాలి అని ఆశించేవాడు సోషల్ మీడియా మీద కాదు ఆధారపడేది. మరి దేని మీద ఆధారపడతాడు? మోకాళ్ళ మీద ఆధారపడతాడు, ప్రార్థన మీద ఆధారపడతాడు, వాక్యం మీద ఆధారపడతాడు, దేవుని మీద ఆధారపడతాడు, దేవుని ఆత్మ మీద ఆధారపడతాడు. అప్పుడే అతడు స్థిరపడతాడు, స్థిరమైన సేవ చేయగలిగిన వాడిగా నిలబడతాడు.